పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వాక్య భాగముల నుండి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యముల నుండి మనం ఆయన యెరూషలేములోనికి వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలము అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరునాడు వారు వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారంట ఆకలిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఒక అంజూరపు చెట్టును దేవుడు దూరము నుంచి ఆయన చూశారంట. ఎక్కడి నుంచి చూశారు? దూరము నుండి అంజూరపు చెట్టును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారంట. ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు ప్రభుకి ఏమనిపించిందంటే, ఏదైనా నాకు ఆహారము దొరుకుతుంది, నా ఆకలి తీర్చబడటానికి ఏమైనా దొరుకుతుంది అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, చాలా ఆశతో ఆతృతతో ఆ చెట్టు దగ్గరికి ప్రభు వెళ్ళి చూశారు. ఆ చెట్టుని దేవుడు జాగ్రత్తగా వెతుకుతున్నప్పుడు అంట, ఆ చెట్టు అంట ఆకులు తప్ప దానిలో ఏమీ కనపడలేదు. అంటే ఇక్కడ మనము ఒకవేళ ఆయన దేవుడు కదా, ఆ చెట్టుకు ఏమున్నాయో లేవో ఆయనకు తెలియదా అని మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. వాక్యములో కూడా అది అంజూరపు పండ్లు కాలము కాదు కదా. మరి కాలము కానప్పుడు ఆయన ఏమైనా అజ్ఞానముతో లేక తెలివి తక్కువతనముతో అనేక మంది మనుషులలాగా మరి తను కూడా వెళ్ళి ఒకవేళ అలాగూ మోసపోయాడా, అయితే అలాగూ ఆయన మాట్లాడుతున్నాడా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఆయనకు అన్నీ తెలుసు, అన్ని పరిస్థితులు తెలిసినప్పటికీ కూడా దేవుడు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కొంత జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చూపించాలి. ఆయన ఏది చేస్తున్నా అక్కడ ఒక జ్ఞానాన్ని ప్రజలకు చూపించాలి. ఆయన ఎలాంటి జ్ఞానమును కలిగిన వాడో ప్రజలు దానిని అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు సిలువలో కూడా దప్పిక కొలుస్తున్నాను అంటే వారు ఏమన్నారు అంటే, ఆయనకి చేదు చెరకను అందించినట్లుగా. చాలామంది కసాయి వారు కూడా కొంతమంది యొక్క జీవితాలను పాడు చేస్తున్నప్పుడు వారు తప్పికుంటున్నాం అని ఒకవేళ దాహం వేస్తుందని అంటే వాళ్ళు నోట్లో పాస కూడా పోసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం లోకములో. ఆనాడు ప్రభువునే కాదు, ఈనాడు తోటి తన యొక్క బిడ్డల విషయాల్లో కూడా వారి యొక్క జీవితాల్లో వారి యొక్క కషాయ తత్వాన్ని, వారి యొక్క క్రూరత్వాన్ని ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం. అది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తూ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంజూరపు చెట్టును గురించి నేను కొన్ని మాటలు మీకు చెబుతాను. ఈరోజు అంశం ఏమిటంటే, ఆకలి కొనిన క్రీస్తు. ఏం కొన్నాడు ఆయన? ఆకలి కొన్నటువంటి క్రీస్తుగా మన ప్రభు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంజూరపు చెట్టు నందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. నేటి దినాల్లో కూడా యేసు ప్రభువారు మన సంఘాల కొరకు ఆకలిగొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క ఫలము కూడా
కనబడటం లేదు. ఆకులు అనేటువంటి తప్ప ఇంకా ఏమి కూడా వారి జీవితాల్లో కనిపించట్లేదు. సంఘాల్లో చూసినట్లయితే ఘనతలు, సన్మానాలు, ఒకరికొకరు అనేక విధాలుగా చూసుకోవటం తప్ప సంఘములో ఏం చేయలేకపోతున్నారు అంటే దేవుని కొరకు వారు ఫలభరితమైన వారుగా ఉండలేనటువంటి స్థితిని మనం సంఘాల్లో నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువు వారు అంజూరపు చెట్టును శపించారు. ఆకలిగొన్నటువంటి ఆయనకు ఒక్క ఫలము కూడా ఆ అంజూరపు చెట్టున కనబడలేదు. అందుచేత ప్రభువారు ఆ చెట్టునైనా శపించినట్లుగా మనం చూస్తున్నాం. నేటి సంఘాల్లో కూడా ఈ రోజున మనం చూస్తున్నట్లయితే అనేక సంఘాలలో పైకి వారు ఆకులు కలిగి వారు సౌందర్యం కలిగిన వారుగా వారు కనిపిస్తున్నారు. పైకి వారు భక్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు. కానీ దైవ శక్తిని, దైవ వాక్యాన్ని, దైవ క్రమాన్ని, దైవ వాక్యానికి లోబడటము, లేక దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో, ఏ విధంగా బ్రతకమంటున్నారో అది మాత్రం బ్రతకటానికి ఇష్టపడలేదు. ఇంకా వారి జీవితాలలో ఆశలు, కోరికలు అలాగే మిగిలిపోతూ ఉంచబడుతున్నాయి. అందుకే ఆ అంజూరపు చెట్టు దేవుని పిల్లలుగా నీకు నాకు కూడా ఒక సాదృశ్యముగా కనిపిస్తుంటుంది. గత ఆదివారం చెప్పుకున్నాం, ఆ కట్టబడిన గాడిద ప్రభుకి కావాల్సింది. ఎవరైనా ఎందుకు అని అడిగితే అది ప్రభుకి కావాల్సింది. ఆ రోజున ప్రభు ఆ గాడిద నీకు నాకు సాదృశ్యముగా కనిపిస్తుంది. ప్రభు దగ్గరికి రాకమునుపు దాని యొక్క స్థితి వేరుగా ఉంది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాని యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉంచబడిందో. అందుకే ప్రభు మనలను ఆయన దగ్గరికి పిలుచుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి అని చెప్పేసి యోగ్యత లేని మనలను దేవుడు ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. మన దగ్గర ఏదో ఆశించాలని కాదు, నీ బ్రతుకు బాగుంటే కృతజ్ఞత కలిగి నీవే దేవునికి నీ జీవితాన్ని అర్పిస్తావు, నువ్వు త్యాగం చేస్తావు. నీలో ఒక పశ్చాత్తాపము, ఒక విధేయత, ఒక వినయము అనేటువంటిది నీలోనే వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఆ గాడిదను దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యెరూషలేమును వెళ్ళి దేవాలయములకు వెళ్ళి తిరిగి వచ్చుతున్నప్పుడు ఈ అంజూరపు చెట్టునంటే ఆయన చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి? ఆ దేవాలయములకు వెళ్ళి వచ్చేటప్పుడంట ఏం చూస్తున్నాడు? అంజూరపు చెట్టును చూస్తున్నాడు. అంజూరపు చెట్లునంట అది పైకి మాత్రము ఆకులు కలిగి ఉంది, పచ్చగా ఉంది. కానీ దానిలో ఏమి లేవంట, దేవుని ఆకలి తీర్చడానికి, ఆయన ఆశను తీర్చడానికి ఒక్క ఫలము కూడా లేకపోతుంది. ప్రభువు చూసుచున్నవాడు, తన స్వరక్తము చేత సంపాదించబడిన సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ప్రభువుకు భయపడుతున్నావా, ప్రభువుకు విధేయత కలిగి ఉంటున్నావా, లేక నీ ఇష్టానుసారమైనటువంటి విధానంలో ఇంకా నీవు అనుసరిస్తూనే నీ జీవితం ఉందా అని ప్రభు ఏం చేస్తున్నాడంటే మనలో అనుక్షణము ఆయన పరిశీలనలో మనం చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. అందుకంటాడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేయటానికంట ఆయన తన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది, లోకమంతటా చూస్తుంది. అక్కడ భక్తి కలిగిన వారిని చూస్తుంది, భక్తి లేని వారిని చూస్తుంది, దేవుని బిడ్డలను చూస్తుంది, అన్యజనులు కూడా చూస్తుంది, అందరిని చూస్తుంది. అందరి భక్తిని దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన నీ యొక్క విశ్వాసతను, నీలో ఉన్నటువంటి దైవ భక్తిని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వెండి బంగారములను, నీ అందసంధాలను, నీ కలిగిన హోదాను ఆయన కోరుకోవట్లేదు. ఎవరు దీనుడై వణుకునో దేవుడు వారిని దృష్టించి, దేవుడు వారిని వాడుకోవటానికి గాడిదను దేవుడు చూశాడు. అది ప్రభు కావాలన్నాడు. ఎవరైనా ఎందుకు అంటే అది ప్రభుకి కావాలని చెప్పండి. ఎవరు మాట్లాడలేదు, ప్రభు దగ్గర తీసుకొచ్చారు. దాని స్థితినే దేవుడు మార్చేశాడు. ఈరోజు నీవు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు కొరకు నువ్వు ఫలించటానికి కానీ నువ్వు ఇష్టపడితే నీ జీవితమును దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసండి. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఏ విధముగా అభివృద్ధిలోకి వెళుతుందో ఆ విధముగా నీ బ్రతుకును మార్చాలని, పెంట కుప్పలలో ఉన్న దీనులను దేవుడు పైకి తీసుకురావాలని, చీకటిలో ఉన్న వారి యొక్క జీవితాలను దేవుడు వెలుగుగా మార్చాలని ప్రభు యొక్క ఆశ.
ఆ ఆశ నీలో నెరవేర్చబడాలంటే మనం కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క ఆశను, ఆయన కోరికను తీర్చే పిల్లలుగా మన బ్రతుకు, మన జీవితాలు, మన భక్తి భావాలు దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధానాన్ని కానీ మనం అవలంబించడానికి, మనం మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మనం దేవునిని సంతోషపెట్టడానికి, మనం మనుషులకు కాదు మన యొక్క అన్నిటిని చూపించేది, మనం చూపించవలసింది ఎవరికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చూపించాలి. ఆ విధంగా మనం చూపించలేకపోతే, దేవుడు ఆశించినప్పుడు, దేవుడు కోరినప్పుడు, దేవుడు చూస్తున్నప్పుడు, ఒకవేళ దేవుడు ఆశించేటువంటిది మన దగ్గర దొరకకపోతే దేవునికి ఏమేస్తుంది? కోపం వస్తుంది కదా. అంటే నా బిడ్డవని చెప్పి పేరు పెట్టుకుని రక్షణ పొందామని చెప్పి నీ జీవితంలో ఏమి మార్పు అనేది లేదే అని చెప్పి ప్రభు ఏం చేస్తాడు? మనసులో చాలా దుఃఖపడతాడు, వేదన కొంటాడు. చాలా దేవుడు ఇలాంటి బిడ్డలు నేను ఎందుకు కన్నాను, ఇలాంటి వారిని నేను ఎందుకు, ఒకవేళ నేను నా బిడ్డలుగా నేను ఎందుకు లోకంలో చెప్పుకుంటున్నాను అని చెప్పేసి ప్రభు ఏం చేస్తాడంటే చాలా దుఃఖపడతారు అని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే అంజూరపు చెట్టు గురించి మనం ఏమనుకున్నామంటే అది అంజూరపు చెట్టు కాలము కాదు. ఇక్కడ నేను కొన్ని మాటలు చెబుతాను, దానికి మీకు కొన్ని డౌట్లు తీరడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే అంజూరపు చెట్టు సంవత్సరానికి 3 కాపులు కాస్తుంది. సంవత్సరానికి ఎన్ని కాపులు? 3 కాపులు కాస్తుంది. ఒకటి వేసవకాలంలో మొదటి కాపు ఉంటుంది. ఇది మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వాక్యములో కనిపిస్తుంటుంది. అవి పెద్ద కాయలేమీ కావు, తీనివి కూడా ఉండవు. మొదటి కాపులో ఆ కాసే కాపు అంట ఎలా ఉండదంట, అది ఎలా ఉండదంట, పెద్ద కాయలుగా ఉండదు, అది తీగ కూడా, అంటే తినటానికి అవి అనుకూలంగా ఉండదు. చదవండి ఒకసారి దాన్ని. చాలు. ఇప్పుడు వసంతకాలం సమీపించినప్పుడు ఏమవుతుంది? ఆ చిగురు పుడుతుంది. చిగురు పుడితే ఏమవుతుంది? దానికి కాయలు వస్తాయి. కాయలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ కాయలంట లావుగా ఉండదు, ఆ కాయలంట టేస్ట్గా తినటానికి అనుకూలంగా ఉండదు. మొదటి కాపు అది. ఇక రెండవ కాపుని గురించి మనం చూసినట్లయితే వర్షాకాలంలో రెండవ కాపు వస్తుంది. మొదటిదేమో వసంతకాలంలో వస్తుంది, రెండవది ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వస్తుంటుంది. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి కాపు ఏంటంటే ఇది 3 నెలలకి ఇది వస్తుంది. ఎన్ని నెలలకు వస్తుంది? ఇది 3 నెలలకు వస్తుంది. ఇది ఆహారమునకు యోగ్యమైనవి, స్వస్థతకు పనిచేస్తుంది. అంటే ఇది ఆగస్టు వరకు కూడా కాపు చక్కగా ఉంటుంది. ఇది ఆహారానికి మంచిగా ఉంటుంది. ఇది అనేకమైన రోగములకు స్వస్థతనిచ్చే ఒక ఔషధంగా ఉంచబడుతుంది. అంటే ఇది మనం చూసినట్లయితే చాలా ప్రశస్తమైన కాయలుగా కనిపిస్తున్నాయి. ఇది మనకు మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఈ మాటలు అక్కడ కనిపిస్తాయి, చదవవసరం లేదు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే కాని కాలములో 3వ కాపు వస్తుంది. ఇది ఎప్పుడు? కాని కాలం. అంటే ఆ కాలం ఏంటంటే ఈ కాయలు కాసే కాలము కాదు, కానీ ఆ కాలంలో ఏమొస్తుంది? కాపు వస్తుంది. మనం అప్పుడప్పుడు చూస్తాం ఈ తాడి చెట్టు కాయలు. ఇప్పుడు వచ్చే సీజన్లో వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పుడంటే మనము ఆ కోతలు కోసేటప్పుడు అన్ని చెట్లకు ఉండదు, కొన్ని చెట్లు కాపు వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో? అప్పుడు వస్తుంది కాపు. అది అరుదుగా వస్తాయి అన్నమాట. అంటే ఆ కాలంలో కొన్ని చెట్లు కాస్తాయి, కానీ కాపు ఎప్పుడు వస్తుంది అనమాట? ఈ వేసవకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే ఈ చెట్టు అంట ఎప్పుడు కాసిందంటే కాని కాలంలో, అంటే కాలము కానటువంటి కాలంలో ఇది కాపుని కాసిందంట. వాక్యముల నుంచి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం.
ఏం కాయలు అంటివి అంటే కాలము కానిటువంటి సమయంలో కాయలు వస్తే ఏమవుతుంది? అకాలమైన కాయలు కాబట్టి అవి ఏమైపోతాయంట, అది మనుషులకు ఉపయోగం ఉండవు, అవి రాలిపోతాయి. అర్థమవుతుంది కదా? కనుక ఈ చెట్టు యొక్క స్థితిని మనం చూస్తే ఇది కాని కాలములో ఫలములను ఇవ్వటానికి అది ఆకులున్నాయి కదా, పచ్చగా ఉంది, చిగురు ఉంది అంటే కాయలు వస్తాయి, ఆకులు ఉన్నాయి అంటే కాయలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆకులు ఉన్నాయి కాబట్టి కాయలు వస్తాయని ప్రభు ఏం చేశాడు? వెళ్ళాడు. దానికి ఆ ఆకులే లేకపోతే ప్రభు వెళ్ళేవాడు కాదు. అంటే ప్రభుకి అన్ని విషయాలు తెలుసు అనేది మనకి వాక్యాల ద్వారా అర్థమవుతుంది. ఆయన అజ్ఞానం అయితే కానే కాదు. మనం అనుకోవచ్చు అది కాపు కాలం కానప్పుడు ఎందుకు ప్రభు వెళ్ళి అడగాలి, ఎందుకు చూడాలి, ప్రభుకి అన్నీ తెలుసు కదా అని ఒకవేళ మనం కొన్నిసార్లు ఒకవేళ అజ్ఞానంగా దేవుని దగ్గర మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడు మాత్రం అజ్ఞాని మాత్రము కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకంలో చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంజూరపు చెట్టు కాని కాలములో ఫలించేటువంటి చెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక్క ఫలము కూడా లేకపోయేసరికి యేసుప్రభువు వారు ఏం చేశారు? వారి యొక్క ఆకలి తీర్చబోయేసరికి ఈ చెట్టుని ప్రభు శపించాడు కోపంతో అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక మనం కూడా మంచి ఫలములు ఒకవేళ ప్రార్థన, వాక్యము, విశ్వాసము, సాత్వికము అనేటువంటి ఫలములు, ఆత్మ ఫలములు ఇవన్నీ ఒకవేళ మన జీవితాల్లో కదా, గలతీయులకు రాసిన పత్రికలో ఫలాలు చెప్పాడు కదా, ఆత్మ ఫలముల గురించి చెప్పాడు. 5వ అధ్యాయంలోనేనా? చదవండి, టక్ చదవండి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం కదా. ఎన్ని ఫలాలు ఇవి? 9 ఫలాలు. ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉండాలి? దేవుని కలిగిన, రక్షణ పొందిన విశ్వాసులు అని చెప్పుకునే మనలో ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడుగా, దేవుని కోపం వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ ఉపవాస కొడుకుల ద్వారా మనం ఏం చేయాలి? మనం ఫలిస్తున్నామా? మనం ఫలించట్లేదా? మనం ఫలించేవి ప్రభు యొక్క ఆకలి తీర్చడానికి చేష్టగా ఉన్నాయా లేదా? ఒకవేళ మనం ఫలిస్తున్నావు కానీ ఆ ఫలించేటువంటి ఆ ఫలములు ఒకవేళ రైతుకు చేరుతున్నాయా, లేకపోతే ఆ చెట్టుని నాటినటువంటి వారు ఒకవేళ వాటిని భుజిస్తున్నారా, లేకపోతే అవి రాలి వేస్ట్గా పడిపోతున్నాయా? అంతే కదా. ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నవాడు ఏం చేయాలి? కష్టార్జితాన్ని తినాలి. నూర్చేవాడు ఏం చేయాలి? ఆ నూచుచున్నటువంటి దాని చిక్కము పెట్టవద్దు. ఆ నూచుచున్నటువంటిది ఏం చేయాలంట? అది ఆ పంటను అది తినాల్సిందే. తిన్న తర్వాతే రైతుకి, తిన్న తర్వాత పనిచేస్తుంది కాబట్టి. అట్లాగే దేవుని యొక్క పిల్లల విషయాల్లో దేవుడు నేర్పించే మంచి పాఠం ఏమిటంటే, మన యొక్క జీవితాలలో మనమంట ఎలా ఉండాలి అనేది మనం చూసినట్లయితే చక్కని ఫలభరితమైన జీవితాలు ప్రతి విశ్వాసి ఉండాలి. అది లేకపోతే నీ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వే సంఘంలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా, దేవుడు కోరే విధానములు లేకపోతే, నీ ఇష్టానుసారమైనటువంటి విధానంలో కానీ నువ్వు ప్రవర్తిస్తే దేవునికి కూడా కోపాలు ఉంటాయిగా. మన పిల్లల్ని ఎవరైనా ఏమంటే ఊరుకో, కానీ మన పిల్లలు మనం పిలిచినప్పుడు పలకపోతే వెళ్ళి మన దగ్గర ఉన్న ఏదున్నా ఇసురుతాం, లేకపోతే 2 లంపకాయలు కొట్టేస్తాం. కానీ ఎవరైనా మన పిల్లలు ఏదైనా అంటే మాత్రం మరి దేవునికి కూడా అంతే. అపవాది కానీ దుష్టుడు కానీ ఏదనంటే ఊరుకోడు. కానీ నువ్వు దేవుని కొరకు కానీ పని చేయకపోతే, మంచి కొరకు నిలబడకపోతే, మంచివాడుగా నువ్వు ఫలాలు ఇవ్వకపోతే, ఇంకా కాని ఫలములే, పనికిన వాని ఫలాలే, లేకపోతే ఎందుకు ఉపయోగపడినటువంటి జీవిత విధానాలుగా నీలో ఉంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? శపిస్తాడు, కోపపడతాడు. దాన్ని మనం ఏం చేయాలంటే మనలో నుండి దానిని మనము పూర్తిగా అవాయిడ్ చేయాలి, దాన్ని తీసేసుకోవాలి. అలా నువ్వు చేయకపోతే ఈ ఉపవాస కూడికల ద్వారా మనం ఏమీ ప్రయోజనం ఇంకా ఏమీ మనం నేర్చుకోవట్లేదు. నేను ఒక ప్రయోజకుడుగా చేయటానికి ఈ ఉపవాస కూడికలు చాలా ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసి మనం ఇంత కష్టము ఇక్కడ మనం చేస్తున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు
ఆకలి కొనినప్పుడు యేసు ప్రభు యొక్క ఆకలి తీర్చడానికి మనం ఏం చేయాలో తెలుసా అండి? మంచి ఫలాలు ఫలించాలి. ఈరోజు మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలి. ఏంటి అసలు మంచి ఫలాలు అంటే? మనం అనుకోవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే వైట్ బట్టలు కట్టుకుంటున్నాను, లేకపోతే నేను ఈ 40 దినాలు ఉపవాస కూడికల్లో నేను వస్తున్నాను, ఆదివారం కూడా వస్తున్నాను, లేకపోతే శనివారం వస్తున్నాను, లేకపోతే బుధవారం వస్తున్నాను, లేకపోతే నేను ఈ లోకంలో నేను దేవుని కొరకు నేను చక్కగా మంచి బైబిల్ కొనుక్కొని నేను దేవుని దగ్గరికి నేను వస్తున్నాను అనేటువంటి ఆశతో ఒకవేళ ఆ భ్రమతో ఒకవేళ మనం ఉంటే అది తప్పని అనట్లేదు, కానీ అది కూడా కావాలి. కానీ దేవుడు మన నుండి ఆశించే ఫలములు ఇంకా చాలా ఉన్నాయి. అవి లేకపోతే మాత్రం దేవునికి మన మీద చాలా కోపం వస్తుంది. ఒకటి మనం చూసినట్లయితే సంఘము దేవుడు చూస్తున్నటువంటి భయముతో మనం ఏ ఫలములతో మనం ఉన్నామో అనేటువంటి ఒక గ్రహింపుతో మన జీవితాలు ఉండాలి. మొదటగా మనం చూసినట్లయితే మంచి ఫలాలు ఫలించాలంటే పాపమును అనగా ప్రాచీన స్వభావమును చంపివేసినప్పుడే మనం ఫలిస్తాం. ఏం చేయాలి? మనం మంచిగా ఫలించాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన ప్రాచీన స్వభావం ఏంటి? మన ప్రాచీన స్వభావం ఏంటి? వాక్యముల నుంచి ఒక మాట నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త చూసారా? ప్రభు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? ఫలించాలని అంటగట్టుకుంటున్నాడు. అంతే కదా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే అదేమవుతుంది? ఫలిస్తుంది. అది బహుగా ఫలిస్తుంది. ఫలించాలని దేవుడు ఏం చేశాడు? దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసుకుని దేవునితో ప్రభు ఏం చేశాడు? మనం అంటగట్టుకున్నాడు. ఇప్పుడు అంటగట్టబడినటువంటి ఈ వ్యక్తులు లేతే దగ్గరకు వచ్చిన బిడ్డలు, రక్షించబడినటువంటి బిడ్డలు ఏమవ్వాలి? ఫలించాలి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు చూస్తున్నప్పుడు మనం ఫలించలేదనుకోండి, దేవుడు ఏమంటున్నాడు? అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నది తీసి పారేయటానికి కాదు, మరి ఎక్కువగా బహుగా ఫలించాలి, అది దేవుని ఆశ. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఫలించినప్పుడు, ఎన్ని సంవత్సరాలైనా మన జీవితాలు మారినప్పుడు, ఎన్ని సంవత్సరాల మన ప్రాచీన స్వభావము, మన బ్రతుకులు, మన ఆ చీకటి జీవితాలు ఏమవుతున్నాయో వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని కోపం వస్తుందిగా. ఒక చెట్టుని తోటమాలి ఏం చేశాడు? చాలా ప్రేమించి దాన్ని శ్రద్ధగా చూస్తున్నాడు. అది ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆ చెట్టు ఏం చేయట్లేదు? ఫలించట్లేదు. యజమానుడు వచ్చి అన్ని పరిశీలన చేశాడు, ఈ చెట్టు సంగతి చూశాడు. ఏంటి ఇది ఫలించట్లేదు? గత సంవత్సరం వచ్చాను అట్లాగే ఉంది, ఈ సంవత్సరం వచ్చాను కూడా అలాగే ఉంది. ఏంటి చెట్టు మరి తీసేస్తే పోదు కదా, దానికి ఇంత ఎరువు లేకపోతే ఇంత శ్రమ ఇంత ఖర్చు అవసరమా? దాన్ని తీసేసి ఆ స్థానంలో మరొక దాన్ని పెడితే బాగుంటుంది కదా అని అన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఏమన్నాడంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం నన్ను చూడు, ఒకవేళ వచ్చే సంవత్సరం ఇది ఫలించకపోతే అప్పుడు ఏం చేయొచ్చు? తీసేద్దు కానీ. అంతే కదా? ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం తీసివేయబట్టాను కదా ఆయన శిలువ మరణం అంత శ్రమపడింది. దేవుడు నిన్ను కోరుకున్నది నీ జీవితాన్ని అసహ్యంగా చూడాలని కాదు, నీ బ్రతుకు ఉన్నతంగా చూడాలి, నిన్ను తలగా చూడాలి, నిన్ను పైవానుగా చూడాలి, అనేకులకు అప్పిచ్చువానుగా చూడాలి. బ్రతికితే నా బిడ్డలాగా బ్రతకండి అని నిన్ను దేవుడు లోకానికి చూపించే విధంగా బ్రతకాలి. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ యోహాను సువార్తలో ప్రభు చెప్పే దాన్ని బట్టి మనం చూస్తే ఆ వాక్యం ఎలా ఉంది అంటే, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? ఎవరు తీసి పారేస్తారు? ప్రభువే తీసేస్తాడంట. అంతే కదా? పనికిరాని దాన్ని ఉంచుతాడా? ఉంచడు. ఎందుకని అంటే, పనికొచ్చేదానికి ఈ పనికిరానటువంటిది ఆటంకం ఉంటుందేమో. అంతే కదా? పనికొచ్చేదానికి
పనికిరానటువంటిది ఆటంకంగా ఉంటుందేమో. అందుకు ఏం చేయాలి? పనికొచ్చేదానికి ఆటంకం లేకుండా పనికి మాలి దాన్ని కూడా తీసేస్తే ఇదేమవుతుంది? ఆ స్థానాన్ని కూడా ఇది కవర్ చేసుకుంటుంది. దానికి ఇచ్చే ఎరువు కూడా ఇది తీసుకుంటుంది. ఇది ఇంకా ఎక్కువగా ఫలిస్తుంది. అది దేవుని ఆలోచన. అందుకు ఈ సంవత్సరం ఒకవేళ నీవు నేను కూడా ఈ చెట్టు వలె ఒకవేళ మనం ఉన్నట్లయితే, ప్రభు వెతుకుతున్నటువంటి ఫలాలు కానీ లేకుండా, మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది విడిచిపెట్టుకోకుండా, ఇంకా శుద్ధి కాకుండా, ఇంకా మన హృదయంలో ఆ ప్రాచీన స్వభావంతో ఉన్నటువంటి ఆశలు కోరికలు సిలువేయబడుకోకుండా, ప్రభు సిలువేశాడు. ఆయన ఏం చేశాడు? మన ప్రాచీన స్వభావం అంతటిని ఏం చేశాడు? ఆ సిలువలో ఆ వ్రాతలన్నీ దేవుడు తుడిచేశాడు అంటాడు. కొలసి రాసిన పత్రికలు చెప్తాడు, చదవసలేదు ఉంది. దేవుడు తుడిచేశాడు అంటున్నాడు ఇక్కడ. నీ పాపములు తూర్పుకి పడమరు ఎంత దూరమో అంత దూరము నీ అతిక్రమాల్ని నేను తీసేశాను, విసిరివేశాను. మళ్ళీ నీవు అదే పాపాన్ని నేను చూసినప్పుడు ఆ ప్రాచీన స్వభావం, ఆ విడిచిపెట్టినటువంటి స్వభావం నీలో ఉన్నట్లయితే దేవుని కోపమేగా. దేవుని కోపమేనా కాదా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచ్చిన చదవండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని యొక్క పోలిక చొప్పున దేనిని దేవుడు సృష్టించాడు? జ్ఞానాన్ని దేవుడు, హల్లెలూయా, అజ్ఞానాన్ని దేవుడు సృష్టించలా. తెలుగు తక్కువతనాన్ని దేవుడు సృష్టించలా. దేవుడు జ్ఞానాన్ని సృష్టించాడు. అంటే జ్ఞానము ద్వారా సర్వ సృష్టి యావత్తు సృష్టించబడింది. దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును అది. ఇప్పుడు మనం ఏం ధరించుకుని ఉన్నాం అంటే మనలో ఏముండకూడదు? ప్రాచీన స్వభావం ఉంటే ప్రభువుకి లోబడతామా? ప్రభు వాక్యానికి విధేయత చూపిస్తామా? ప్రభు కొరకు ఫలిస్తామా? ప్రభు పిల్లలుగా మన యొక్క జీవితాలను ప్రభుకు పరిపూర్ణ సమర్పణ చేసుకుంటామా? చేసుకోలేముగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రాచీన స్వభావం దేవునికి విధేయత లేకుండా మన యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానం ఏదైతే ఉందో అది నడుస్తున్నామో, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దానిని తీసివేసి దాని క్రియలతో కూడా ఏం చేయాలి? పరిత్యజించడం అంటే దాన్ని నీ నుండి తీసేసుకోవటం. పరిత్యాగ పత్రాలు అంటే భార్య భర్తలు ఎప్పుడు తీసుకుంటారు? ఇద్దరు ఒకరికొకరు ఇష్టంగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు కోర్టు ద్వారా ఏం చేస్తారు? పరిత్యాగ పత్రాలు తీసుకుంటారు, అంటే విడాకులు తీసుకుంటారు. అంటే మొన్నటిదాకా మనం ఏం చేసే ప్రాచీన స్వభావంతో దాంతో కాపురం చేసాం. ఆ భర్తతో మనం ఉన్నాం. ఎవరు ఆ భర్త? ఆ ప్రాచీన స్వభావంలో భర్త ఎవరండి? సాతానుడు. ఆ భర్త సాతానుడు అండి. ఆ చీకటి నీ బ్రతుకును పాడు చేసేవాడు, నీ విలువలను నాశనం చేసేవాడు, నీ పరిశుద్ధతను నీ జ్ఞానాన్ని తెలుగు తక్కువతనముగా చేసేవాడు. ఇప్పుడు మనం ఏం చేసామో వాడి ద్వారా చాలా నష్టం అయ్యాం. వాడి ద్వారా మన జీవితాలు చాలా, మన కుటుంబాలు చాలా, మన ఆరోగ్యాలన్నీ పాడైపోయాయి. ఇప్పుడు వాడికి మనం ఏం చేసాం? విడాకులు ఇచ్చేసాం. ఇప్పుడు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఎవరి దగ్గరికి వచ్చావండి? ఇప్పుడు మరలా నీవు నవీనమైన స్వభావం కలిగించిన, నూతనమైనటువంటి స్థితిని కలిగించిన దేవుని యొక్క మరి బిడ్డగా నువ్వు బ్రతకటానికి ఆయన దగ్గరికి నువ్వు వచ్చేసావు. ఇప్పుడు మళ్ళీ ఆ ఛాయలు కానీ ఆ పాతోడు కానీ నీకు ఎక్కడైనా కనిపిస్తే ఇప్పుడు ఉన్నవాడు కోపం వస్తుందా? ఊరుకుంటాడా? చెప్పండి. ఊరుకోడు కదా. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం వాటన్నిటిని ఏం చేయాలి? పూర్తిగా పరిత్యజించాలి. పూర్తిగా మనలో ఉండే దానిని వేరు చేసేయాలి. ఎక్కడ కూడా కంచు కూడా కనిపించడానికి వీల్లేదు. అంటే దేవునికి ఏం తెలుసు? మన నడక, మన పడక, మన కూర్చోవటం, మనం నిలబడటం, మనం చేసేదన్నీ ఎవరికి తెలుసు? అది. ఇప్పుడు ఎవరు యొక్క భార్యగా నువ్వు ఉంటున్నావు? అన్నీ తెలిసిన జ్ఞానం కలిగిన వాని యొక్క భార్యగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆయన దగ్గర నువ్వేమవ్వాలి? ఫలించాలి. ఇప్పుడు
ఆయన నీలో చూస్తున్నప్పుడు పాత జీవితాలు ఏమి నీలో కనిపించడానికి వీల్లేదు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఏమంటాడు, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, నీకు నాకు విడాకులు ఇచ్చేసుకుంటున్నావు అంటాడా? ప్రభు ఏమన్నాడు తెలుసా? వీడి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయమన్నాడు అన్నాడా? అంటే ఎందుకని? నిన్ను ప్రేమించి నీ కొరకు ఎంత త్యాగం చేసిన దేవుడు ఎందుకు నిన్ను పెరికివేయమంటున్నాడు, ఎందుకు శపిస్తున్నాడు, ఎందుకు అగ్నిగుండంలో పడవేయమంటున్నాడు అంటే దేవుడు నిన్ను చాలా పరిశీలన చేశాడు. కానీ ప్రభువుకు నువ్వు ఎక్కడ కూడా భయపడలేదు, లోబట్టలేదు. కాబట్టి దేవుడు నీ మీద ఉన్న ప్రేమను ఆయన రద్దు చేసేసుకున్నాడు. పూర్తిగా నీ మీద తీసేసుకున్నాడు. ఇక నీ జీవితాన్ని నీ చేతులు దేవుడు విడిచిపెట్టేశాడు. యెషయా గ్రంథములు అంటాడు, ఏం చదవలేదు 5వ అధ్యాయంలో, దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేశాను, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెని, ఆ రక్షణ తీసివేశాను. అది ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? రక్షణ లేనటువంటిది అయి ఉంది. అందుకే అనేకమైన వచ్చి ఏం చేస్తానంట, కొమ్ములతో దాన్ని చెలిగేస్తానంట. అది ఏమైపోతుందంటే అది విరిసివేయబడుతుంది, చెలిగివేయబడుతుంది. దాని యొక్క జీవితంలో కాపు ఫలములు ఏమీ లేదు. ఎందుకని దేవుడు అలా ఎందుకు చేశాడు? అంతకు మునుపు దానికి రక్షణ లేకుండా, అంతకు మునుపు దానికి ఏమి చేయకోకుండా ఆయన లేడే. నేను ఒక మంచి నేలలో పెట్టాను, ఆ నేలలో ఉన్న రాళ్ళు అన్నీ తీసేసాను, అది చక్కగా దాని చుట్టూ నేను కంచి వేశాను. ఇప్పుడు నేను ఫలించాలని నేను చూస్తే అది ఫలం ఏం కాసిందంటే అది నాకు న్యాయం తీర్చమన్నాడా? ఇదేంటి పనికిమాలినటువంటి వాటిని కాయటానికి నేను తీసుకొచ్చింది, ఇంత కష్టపడింది. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు, దానిని ఏం చేస్తాడట? కంచి. దేవుని కాపుదల లేకపోతే, దేవుడి కంచి తీసేస్తే గొప్ప బలవంతుడుగా ధనవంతుడుగా దీవించబడినటువంటి యోబు యొక్క స్థితి ఏమైంది? ఏమైనా ఉందా? అపవాది ఏం చేస్తాడు? మన సర్వనాశనము దరిద్రులుగా చేస్తాడు. మనం క్షేమంగా ఉండటానికి కారణం ఎవరు అంటే మన ప్రభు అయినా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు. అది దేవుని కృప నీ మీద ఉంది. నేను ఇంకా ఇలా ఉన్నా, నేను బ్రతుకు ఇలా ఉన్నా, దేవుడు నాకేం తక్కువ చేయట్లేదు అనుకుంటే నీ అజ్ఞానివి. ఒకరోజు దేవుడు నేను తీర్పులోని తీసుకొస్తాడు, ఒకరోజు దేవుడు శిక్ష నీ మీదకి తీసుకొస్తాడు. ఆ తర్వాత నువ్వు ఏడ్చిన ప్రయోజనమేమీ ఉండదు. దుర్దినములు రాకమునిపై మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే వాక్యమైన చెబితే, ఈ సహవాసములోనే చేరితే ఏదైనా కొంచెం జ్ఞానము, కొంచెం తెలివి, కొంచెం భయము, కొంచెం విధేయత, దేవునికి నేను విరోధముగా ఉన్నానా లేనా అనేటువంటిది నీకు తెలియపరచడానికి దేవుడు నీతో రోజు మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు? మనం నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి దేవుడు మరలా అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. అవకాశాలు కూడా నువ్వు దుర్వినియోగము చేసుకుంటే దేవుని యొక్క ఉగ్రత తప్పదు మన మీదకి రావటం. రెండవది మనం చూసినట్లయితే, మంచి ఫలాలు మనం ఫలించాలంటే యెహోవాను నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? దేవుని మనం నమ్ముకోవాలి. వాక్యములను చూపిస్తాను, చదవండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. మనకు తెలిసిందే. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అది హల్లెలూయా. అతను చేయనిదంతా అవుతుందా? దేని బట్టి నీకు ఈ ఫలభరితమైన జీవితం? ఎవరిని బట్టి? అది ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే దేవునియందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానం చేస్తామో, దాన్ని ప్రేమిస్తామో, దాన్ని ఒక ఆహారముగా, ఒక రుచికరముగా, అది తినకపోతే నా కడుపు ఈరోజు నిండలేదు, ఈరోజు నాకు తృప్తి లేదు, ఈరోజు నాకు సంతోషము లేదు అని నువ్వు ఎప్పుడైతే ఒక భోజనాన్ని తినకపోతే నువ్వు ఎలాగో బాధపడతావో, ఆ రోజు నీకు ఆ భోజనం ఒకవేళ నీకు దొరకకపోతే నువ్వెంత దిగులు పడతా ఉంటావో, ఆ రోజు నువ్వు వాక్యాన్ని చదవకపోయినా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా, లేకపోతే దేవునితో నువ్వు గడకపోయినా నువ్వు అంత బాధపడాలి. దేవుని ప్రేమించేవాళ్ళంతే కదా. ప్రేమించే స్నేహితుడు
ఒక పూట కనపడకపోతే ఏమనిపిస్తుంది? అరే మర్యాదగా ఉందరా, నేను చూడాలనిపిస్తుందిరా, నీతో మాట్లాడాలనిపిస్తుందా? అనిపిస్తుందా? మనసు ఖచ్చితంగా అనిపిస్తుంది. అదే ఇక్కడ మనకు ప్రభువులో కూడా మనకు ఎలా ఉండాలి అంటే, ఆయన భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన విశ్వాసత కలిగినటువంటి వారు కూడా ఎలా ఉండాలంటే ప్రభువులో పెనవేసుకుపోవాలి. ఒకవేళ ఆయనను కానీ మనం విడిచిపెట్టి, ఒకవేళ ఆయనకు మనం దూరమై, ఒకవేళ మన పనుల్లో కానీ లేదా అనేకమైనటువంటి వాటిలో ఒకవేళ మనం పడిపోయి కానీ, ఆ రోజు ఒకవేళ దేవునితో మనం చేయవలసినటువంటి ఆ పని బాధ్యత ఏదైతుందో ఒకవేళ మనం చేయకపోతే, ఆ రోజు మనం చాలా వేదనగా, ఒక బాధగా మనకు ఉండాలి. అదే మనకు వాక్యం చెప్తుంది. మనం బహుగా ఫలించాలి అంటే మనం ఏం చేయాలి అంట? మనం ఏం చేయాలంటే దివారాత్రులు దానిని, అంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడు నమ్మాలా? దివారాత్రులు అంటే ఎప్పుడు దానిని, అంటే అన్నీ ఉన్నప్పుడు నమ్మాలి, ఏమీ లేనప్పుడు నమ్మాలి, ఒకవేళ శత్రువులు మన చుట్టూ ఉన్నప్పుడు నమ్మాలి, లేకపోతే అగ్నిగుండంలో ఒకవేళ మనం పడుతున్నా నమ్మాలి. నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నా ప్రభు నా ఆకలి తీరుస్తాడు, నా ప్రభు నాకు సహాయమును. ఎందుకనంటే మన భక్తి మనల్ని విడిచిపోదు, మన భక్తి మన నీతి మనం రక్షిస్తుంది. మనకు తప్పకుండా దేవుడు సహాయమును దయచేస్తాడు. ఎందుకని అంటే మనల్ని ఓడిపోనిచ్చేవాడు కానే కాదు. ఎందుకని మన ప్రభు ఎక్కడ ఓడిపోలేదు. ఆయన నమ్మిన పిల్లలు కూడా ఓడిపోనివాడు. తన ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? విజయ కెరటములతోనే ఆయన ఊరేగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక చెప్తాడు, తన బిడ్డలనంట ఆయన ఏం చేస్తాడో తెలుసండి, ఆయన అనేకమైనటువంటి విజయ పదాలనంట వారు ఊరేగిస్తూ ఉంటారంట. దేవుని మహాకృపది. నీ దేవుడు నిన్ను గొప్పవానిగా నిన్ను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ ఎదుగుదలను, నీ సంతోషాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఒకవేళ ఎవరైనా ఏదైనా నీకు నష్టము కలిగించాలంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసండి? నీ మీద ముట్టుకోకుండా నీ చుట్టూ ఏం చేస్తాడు? కంచి వేస్తాడు. ఏమి చుట్టూ వేసాడా కంచి? తన పిల్లల చుట్టూ వేశాడా? తన ఆస్తి చుట్టూ వేశాడా? ఎందుకనంటే దేవునికి తెలుసు తన పిల్లలకి ఎలాంటి కాపుతాలు ఇవ్వాలో. ఎందుకనంటే ఈ కాపుతాల వల్లనే పిల్లలు క్షేమంగా ఉంటారు. ఈ కాపుదల వల్లనే దుష్టుడు అపవాది ఏమీ చేయకుండా ఉండగలుగుతాడు. అందుకే ఇక్కడ వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఎక్కువగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఎక్కువగా దాన్ని ప్రేమించాలి. మనకు ఉదాహరణ చూసినట్లయితే నపుంసకుడు ఆయన ఏం చేసేవాడు తెలుసండి? ఆయన యెరూషలేము దేవాలయంలోనికంట ఆయన కొన్ని మైళ్ళ దూరం నుంచి ఆయన రథం మీద ఆయన వచ్చి భక్తి చేసేవాడంట. ఆయన దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండేవాడంట ఖాళీ టైంలో. అంత సుదీర్ఘమైన ప్రయాణంలో వేస్ట్గా లేకోకుండా ఆయన ఏం చేసేవాడు? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడంట. వాక్యంలో నుంచి మీకు ఒక మాటను నేను మీకు చూపిస్తాను. అది తర్వాత చూపిస్తాను. ముందు ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము సరే, మనం అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 30 వచనం చదవండి. 8:30 చదవండి. ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథము 8:30 వచనం. చాలు. ఇక్కడ మనం ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుని యొక్క ఆత్మతో ప్రేరణతో ఏం చేస్తున్నాడు అనమాట? పిలుపు ఆయన కలుసుకోవటానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు ధ్యానం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే నాకు అని చెప్తాడు. అప్పుడు 38వ వచనం చదవండి.
నీళ్ళలోనికి దిగిరి అతనికి ఏమి ఇచ్చాడు? బాప్తీసం ఇచ్చాడు. దేవుని బిడ్డకి మారిపోయాడా? అంటే వాక్యము అనేటువంటిది నీవు ఎక్కువగా ధ్యానం చేస్తున్నప్పుడు అది నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? వాక్యానికి నువ్వేమైపోతావు? లోబడిపోయి దేవుని బిడ్డగా మారిపోవటానికి అవకాశం ఉంది. అంటే నువ్వు ఫలించడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏమంటాడు? దానిని దివారాత్రులు ధ్యానించు. ధ్యానిస్తే ఏమవుతుంది? అది నిన్ను ఫలించేవానిగా మంచి త్రోవలో నిన్ను నడిపిస్తుంది. నువ్వు దానిని ఒకవేళ నువ్వు ధ్యానం చేయటం, అది ఒక విలువలను ఒకవేళ గుర్తించకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా వెళ్ళిపోతున్నా సమయం అంతా ఏమవుతుంది? వృధా అవుతుంది. నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేవుగా. నీ హృదయం ఉన్నటువంటి ఆ చెడుని, ఆ ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకోలేవుగా. అదే మన జీవితాల్లో నష్టాన్ని తీసుకొస్తుంటుంది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే మంచి ఫలాలు మనం ఫలించాలంటే మనం దేవుని నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. ఆదికాండము 15:6 వచ్చి చదువుతున్నాం. అతడు యెహోవాను నమ్మాను, అది అతనికి అది ఎవరైనా అబ్రహాం ఒకప్పుడు ఏంటి ఆయన బిజినెస్ ఏంటి? ఆయన విగ్రహార్థకుడు కదా. ఆయన విగ్రహార్థకుడు. ఇప్పుడు విగ్రహార్థనలో ఉన్నటువంటి వాడు విగ్రహార్థన అమ్ముకుంటూ బిజినెస్ చేసుకుంటూ జీవనోపాధి కొనసాగుతూ తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నటువంటి తాను ఏం చేశాడు? దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుని నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్నటువంటి ఆ నమ్మకం ఆయనకి ఎలా ఉంది? నీతిగా ఎంచబడింది. ఆ నీతిగా ఉంటుని బట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఆ మార్గాన్ని విడిచిపెట్టల. అది ఆయనకి నీతిగా ఉంది, అది నమ్ముకున్నాడు ఆ మార్గాన్ని, అది ఆయనకి మంచిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు? మంచిగా ఉన్న మార్గాన్ని విడిచిపెడతారా? అంటే నీవు దేవుని నమ్ముకున్నప్పుడు ఆ మార్గం నీకు మంచిగా ఉంటే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏం చేయలేవు? ఆ మార్గాన్ని విడిచిపెట్టలేవు, ఆ త్రోవను విడిచిపెట్టలేవు. ఆ దేవునికి విరోధముగా ఉండడానికి మనం ఎక్కడ కూడా ఇష్టపడలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 12 వచ్చిన ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:12 వచ్చిన చూసారా? అది ఆ త్రోవ ఆయనకి మంచిగా ఉండటం బట్టి ఆ త్రోవలో ఎప్పటి వరకు వెళ్ళాడు? ఆయన మృతతుల్యం వరకు కూడా ఆయన ప్రయాణం కొనసాగించాడు. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి కదా లెక్కకు అసాధ్యం అనిపించేటువంటి ఇసుక రేణు వల్లే ఆయన సంతానుడు భూమి మీద. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు ఆయన మార్గంలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మార్గం మనకు ఎలా ఉండాలి? అబ్రహాంకి ఎలా ఉందండి? అది నీతిగా ఉండాలి. ఈ మార్గం మంచిది, ఈ మార్గంలో ఉంటే నా బ్రతుకు ఫలభరితంగా ఉంటుంది. ఎవరైతే ఆశపడతారో ఆ మార్గాన్ని ఎవరైనా వదులుకుంటానికి ఇష్టపడతారా? ఎవ్వరు ఇష్టపడరు. ఆ మార్గంలో నీకు లాభాలు ఉన్నాయన్నప్పుడు, ఆ మార్గంలో నీకు మంచి భవిష్యత్తు ఉందని నీకు అర్థమైనప్పుడు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఏం చేస్తాం? ఆ మార్గంలో నడవటానికే ఇష్టపడతాం. మరి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి దేవుడు తీసుకువెళ్ళే మార్గము ఇష్టముగా ఉన్నవాడేమో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని సేవించారు. ఇష్టం లేని వారు ఏం చేశారు? సనుగుతూ గొనుగుతూ వెనక్కిరిగారు. వారు పొందుకోగలిగారా? వారు చేరగలిగారా? జాగ్రత్త. దేవుని యొక్క మార్గము అనేది నీకు ఇష్టంగా ఉండాలి. ఆ మార్గము నీకు ఇష్టమైనప్పుడు ఏం చేస్తావు? ఇష్టంగా కాపురం చేస్తావు. ఇష్టంగా నువ్వేం చేస్తావు? ఎన్ని కష్టాలైనా భరిస్తావు. ఇష్టం లేకపోతే ఏం చేస్తావు? కూరంతా బాగుండా ఉప్పు తక్కువైందనో ఏదో ఒక వంక పెట్టుకునో రోజు పోట్లాడుకుంటావు. అంతేగా? ఇష్టం ఉంటే ఏం చేస్తావు? కష్టమైన కాపురం చేస్తాం. అది ఇష్టం లేకపోతే రోజు సమస్యలే, రోజు గొడవలే. అందుకే దేవుని పిల్లలు దేవుని యొక్క మార్గము అనేది ఎలా ఉండాలి? ఇష్టముగా ఉంటేనే. ఆయన ఎప్పటి వరకు కొనసాగాడు? మృతతుల్యము వరకు. ఆయన శరీరము బలహీనమయ్యే వరకు కూడా ఆయన మార్గములను వెళ్ళాడు. ఆ మార్గం ఆయనకి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చిందంట?
లెక్కింప సఖ్యము కానటువంటి గొప్ప దీవెనలను దేవుడు వారికి ఇస్తాడు. నీకు తెలుసా, నేను అంతగా దీవించాలనే ప్రభు నిన్ను ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇక మనము నాలుగోదిగా మనం చూసినట్లయితే మంచి ఫలాలు మనం ఫలించాలంటే క్రీస్తులో స్థిరముగా నిలబడాలి. మంచి ఫలాలు ఫలించాలంటే మనం ఎవరిలో ఉండాలి? స్థిరముగా ఉండాలి. అంటే స్థిరం అంటే ఏంటి? స్థిరం అంటే ఏంటి? ఎప్పటికీ కదలనివారు, ఎప్పటికీ అలాగే ఉండేవారు, ఎప్పటికీ మార్పు లేనివారు. అదే కదా దాని భావం. అంటే ఇప్పుడు ఇల్లు ఒక చోట కట్టాం, మారుద్ది అది? ఇటు రాత్రిపూట అటు ఇటు ఇల్లు వస్తుందా? అంటే కొంతమంది నిద్రపోయినప్పుడు నిద్రలో నడుస్తారంట. మన ఇల్లు నడుస్తుందా? చెట్లు ఏమి నడుస్తాయా? ఎందుకని? అవి ఆ స్థలంలో స్థిరముగా ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇంటికేమో పునాది లోతుగా ఉంది, చెట్లకేమో దాని యొక్క కాండములు లోతుగా ఉన్నాయి, అందుకు అది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మనము కూడా స్థిరముగా ఉండాలి అంటే మనం ఎక్కడ స్థిరముగా, ఎవరితో మనం అంటకట్టబడాలి? ఎవరితో మనం ఉంటే మనం స్థిరంగా ఉంటాం? అంతే కదా వాక్యాలు మనకు చెప్పేది. నేను కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. అది నిలిచి ఉండటం అంటే స్థిరత్వాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క పిల్లలు అనేవాళ్ళు ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉంటేనే నీకేమవుతుంది? చక్కని బహుగా ఫలిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవునిలో లేకుండా నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవునికి మనం వేరుగా ఉండి దేవుని యొక్క మాట వినుకోకుండా దేవుని యొక్క మాటను ధిక్కారణ చేసి ఒకవేళ మనం దేవునికి విరోధమైనటువంటి జీవిత విధానాలు కానీ మళ్ళీ మనం వెళ్ళిపోతే ఆ ప్రాచీన స్వభావంలోకి దేవుడు మనకు సహాయం చేస్తాడా అంటే చేయడు. దేవునికి ఏమొస్తుంది? సహాయం చేయకపో కోపం వస్తుంది. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మన మాట వినకపోతే దీన్ని పెరికి బయట పారేయండి. శత్రువు చేతులకు అప్పగిస్తామంటే కొట్టడానికి, శిక్షించడానికి అవకాశం ఉంది. పెరికి పారేయటం అంటే ఇక దానికి ఛాయిస్ లేదు. రెండు విధానాలు కనిపిస్తున్నాయి అక్కడ. అంటాడు, గొడ్డలు ఇప్పుడే చెట్టు వేరిన ఫలింపని ప్రతి చెట్టును నరికి జాగ్రత్త. దేవుని సన్నిధి అంటే ఒక ప్రేమ కలిగిందే కావచ్చు, నీకు దైవ ఆశీర్వాదాలు ఇచ్చేది కావచ్చు, కానీ ఇది ఒక దహించు. నీవు ఒడిలో అగ్ని వేసుకున్నావు. రక్షించబడిన వారు ఏంటంటే ఒడిలో ఏం వేసుకున్నారు? అగ్ని వేసుకున్నారు. అగ్ని ఏం చేస్తుంది? నిర్లక్ష్యంగా ఉంటే జాగ్రత్త. నిర్లక్ష్యంగా నిష్టానుసారంగా ప్రవర్తిస్తే అది నిన్ను దీవించేది, నీకు ఉపయోగకరంగా ఉండేది, అది నీకు నష్టాన్నే తెస్తుంది. నువ్వు నష్టపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచివారుగా మనము ఫలించాలి. మంచివారుగా ఫలించాలంటే మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో మనం స్థిరముగా నిలబడి ఉండాలి. కష్టములైన యోబుకి మంచి ఆశీర్వాదాలు వచ్చాయి, అవన్నీ పోయాయి. అన్ని కష్టాలు, అన్ని బాధలు ఉన్నాయి. మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, అన్నీ పోయినప్పుడు కూడా, పేదవాడిగా ఉన్నప్పుడు, దరిద్రంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడా? పేదలాదరు కూడా అలాగే ఉన్నాడుగా. దేవుని ప్రేమించేవారు అలాగే ఉంటారు, స్థిరముగానే ఉంటారు, ఎప్పుడు బలంగానే ఉంటారు. అంతే కదా. మనం ఒక పరిచర్య మనం చేయటానికి మనం వచ్చేటప్పుడు సంఘంలో జనం ఉన్నారా, సంఘంలో డబ్బులు వస్తాయా, సంఘంలో ఎంతమంది ఉన్నారు, మనం ఏమీ లెక్కేసుకోం. మనం ఏం చేయాలి? అక్కడ పరిచర్య మనం చేయాలి. పరిచర్య చేస్తే దేవుడు ఏమిస్తాడు? మన కష్టానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిఫలము కంటే మనం ఏం చేయాలి? ఆ ప్రతిఫలమునిచ్చే దేవుని యొక్క మాట చొప్పున మన పనిని చేస్తే ప్రతిఫలాలు ఉన్నాయి, 100 రెట్లుగా ఉన్నాయి. ముందు మనం ఏం చేయాలి? ప్రతిఫలము కంటే ప్రతిఫలం ఇచ్చే దేవుని మాటకు విధేయత కలిగి మన పని చేస్తే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి.
నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. మనం ఏం చేయాలి? ముందు ప్రతిఫలముల కంటే ప్రతిఫలములు ఇచ్చే దేవుని మాట వినాల్సిందే. ఆ విన్నవాడు ఏం చేస్తాడంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా దేవుని చిత్తమును నెరవేర్చడానికి నిలబడతాడు. తిరిగి యోబుకి ఏం చేశాడు దేవుడు? గత కాలములో పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం దేవుడు ఆయనకి. దేవుని కొరకు నిలబడితే దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే దేవుడు నేను పిలుచుకున్నది. కష్టాలు బాధలు వచ్చినాయి, దేవుని నమ్ముకున్నాను, నాకేంటి అని నువ్వు అనుకోవద్దు. నిలబడండి. అబ్రహాము చివరి వరకు నిలబడ్డాడుగా. ఆయన ఊహించిన దానికంటే కూడా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద లెక్కింపజాలటువంటి జనాంగమును దేవుడు ఇచ్చి ఆస్వాదించాడు. దేవుడు ఇస్తానన్నవాడు నమ్మదగిన మంచి దేవుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. 6:22 చదువుదాం. అయినను పరిశుద్ధ కలిగి ఉంటే మనకు ఫలమా? మనం ఏం చేయాలి ఇప్పుడు? పాపము నుండి విమోచించబడి దేవునికి మనం ఏమై ఉండాలి? దాసులు అవ్వాలా? ఒకప్పుడు మనం దేవుని దాసులు కాదు. ఎవరికి దాసులమి? సాతానికి దాసులమి, లోకానికి, శరీరానికి దాసులు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దాసత్వం నుండి దేవుడు విమోచించాడు. ఇప్పుడు ఎవరికి దాసులు అవ్వాలి? అంతే కదా. ఇప్పుడు మనం దేవుని దాసులుగా ఉంటే మనకేమొస్తుంది? పరిశుద్ధత వస్తే మనం ఫలించినట్టేనా? నరికేస్తాడా దేవుడు? బ్రతకనిస్తాడా? మనం ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడా? అది మనం చేయాల్సింది. దాని యొక్క అంతం ఏమిటి? నిత్య జీవం. ఆ పరిశుద్ధత యొక్క అంతము, ఆ పరిశుద్ధత కలిగిన బిడ్డల యొక్క జీవిత విధానంలో దేవుడు ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవం ద్వారా మనకు ఆకలి లేదు, దప్పిక లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు, సాతాడు లేడు, దుష్టులు లేడు, శ్రమలు లేవు, ఏవి యుగాలు దేవునితో ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అదే మీరు ఫలించాలని దేవుడు చూసేది. నువ్వు ఫలించే ప్రతి దాని మీద నీకు మంచి భవిష్యత్తును దేవుడు కట్టబోతున్నాడు. అందుకే చూసేది దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు? వాక్యాన్ని ప్రేమిస్తున్నావా లేదా? ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డగా ఉన్నావా లేదా? ఇవన్నీ ఎందుకు చూస్తాడు అనుకుంటున్నాడు? అరికాళ్ళ నుంచి నడితే వరకు దేవుడు ఎందుకు చూస్తున్నారు? మనలో లోపం లేకపోతే నీకు ఎన్ని మార్కులు ఇవ్వాలో, నీకు ఎంత మంచి వైభవాన్ని, మంచి స్థితిని దేవుడు ఇవ్వాలో ఆయన చూస్తున్నాడు. ప్రతిఫలములు ఇచ్చేవాడు. ఇప్పుడు మనం రాసేటువంటి పేపర్ని ఏం చేస్తారు? దిద్దేటువంటి మాస్టర్ గారు ఏం చేస్తాడు? దాన్ని చూస్తాడా లేదా? చూసిన తర్వాతే కదా ఆయన మార్కులు వేసేది. చూడకుండా గుడ్డి మీద మార్కులు వేసేస్తాడా? చూస్తాడు. ప్రభువు కూడా నిన్ను చూస్తున్నాడు. నేను చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? ఆ సంఘానికి ఏసీ ఉందా లేదా? ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు భాషలతో మాట్లాడుతున్నాడా లేదా? ఆయనకు బాగా పొట్ట ఉందా లేదా? ఆయన బాగా పాటలు పాడుతున్నాడా లేదా? లేకపోతే ఆయన బాగా మ్యూజిక్లు పెట్టాడా లేదా? ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూస్తాడా? ఆయన ఏం చూస్తాడు? ఆయన ఏం చూస్తాడు? అయ్యగారు నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, మేమేమో నీ అంగ చూస్తున్నాం అయ్యగారు. ఆయన ఏం చూస్తాడండి మనల్ని కదా? అవన్నీ అవన్నీ చూసేది మనుషులు. అవన్నీ చూసేది ఆ సౌండ్ సిస్టాలు, ఆ పాటలు, లేకపోతే అవన్నీ చూసేది ఎవరు? మనుషులు. కానీ దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఎలాగో దేవుని యొక్క బిడ్డగా పరిశుద్ధత కలిగి బ్రతకటానికి ఆ ఫలములో నువ్వు ఉంటున్నావో, ఆ పరిశుద్ధ యొక్క ఫలము యొక్క అంతము వచ్చేటువంటి జీవితం ఏంటంటే నిత్య జీవము. అది చూస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కనుక మనందరం ఎందుకు ఇప్పుడు మనం ఏమై ఉండాలి? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనం ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇది లేకపోతే నువ్వు దేవుని మందిరానికి రావటం వేస్టే. అంతేనా? పరిశుద్ధత కలిగి మనం ఉండటానికి దేవుడు మనలను ఆయన విలువైన రక్తం చేత కడిగాడు. మళ్ళీ తిరిగి మనము ఆ విలువైన రక్తం చేత కడగబడినప్పటికీ పాపము, చెడు, లోకము, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అవన్నీ మళ్ళీ మన జీవితంలో తీసుకొచ్చేసాం అనుకోండి, మళ్ళీ మనం మురుకోవడమేగా, మళ్ళీ మనం మడ్డోవడమేగా, మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ కడగబడాలిగా.
అందుకు దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని పరిత్యజించండి, పూర్తిగా విడిచిపెట్టేయండి, దేవుని బిడ్డలుగా మారండి. ఎన్నో మాటలు చెప్పాను, ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను. 5వది చెప్తున్నాను. మంచి ఫలాలు మనం ఫలించాలంటే పనికిరానిటువంటి తీగలన్నీ, చెడు లక్షణాలు, చెడు జీవితాలు, చెడు స్నేహాలు ఏమైతే అవన్నీ విడిచిపెట్టాలి ఫలించాలంటే. మనకు మొదటి కీర్తనలో దావీదు ఏం చేశాడు? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గములు, అపహాసకులు కూర్చునే స్థలాలు విడిచిపెట్టాడా? ఇప్పుడు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? దేవుని మందిరంలోకి వచ్చాడు. దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ఫలించడానికి నీకు ఇచ్చే ఆశీర్వాదకరమైనటువంటి దేవుని వాక్యాన్ని, అది మనకు కావాలి. దేవుని మందిరంలో నిన్ను దీవించేది దేవుని వాక్యము కాబట్టి ఆ వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ వాక్యం మీద నీకు మంచి ప్రేమ ఉండాలి, ఆ వాక్యమును చదవాలి. ఆ వాక్యం ద్వారా నీ దీవించబడేటువంటి తపనుంటే నువ్వేం చేస్తావు? కనులకు నిద్ర రానికుండా, వాక్యం చెబుతున్నప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఆ వాక్యమును శ్రద్ధగా మనం వింటాం. అంతే కదా? ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలు చెప్పాను. సరిపెట్టేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అట్లాంటి వాళ్ళు అందరికీ ఉంటే కంట్రోల్లో ఉంటారు కదా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తెల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పిన మంచి మాటలకై నీకు వందనాలు ప్రభువా. మేమేమవ్వాలి? మేము ప్రభు వెతికినప్పుడు ఆయన యొక్క జీవితంలో మేము ఆయనకి చక్కగా ఫలించేవారుగా, ఆయన ఆకలి తీర్చేవారుగా, ఆయన సంతోషించబడేవారుగా మాలో మంచి ఉండాలయ్యా, స్థిరత్వం ఉండాలయ్యా, నీతి ఉండాలయ్యా. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం కలిగిన వారికి ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా నేను ప్రభు కొరకే బ్రతకాలి. ఆ తపన, ఆ ఆశ ప్రతి ఒక్కరిలో కలగాలని మేము ఇంతగా ప్రభువా ఈ 40 దినాల ఉపవాస కూడికలో ఎన్నో వాక్యాలు చెప్తున్నాం. ఇవన్నీనైనా ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే సరి చేసుకుంటామో రూపాంతరంలోకి వస్తాం, పశ్చాత్తాపంలోకి వస్తాం, విరిగి నలిగిన మనసులోకి వస్తాం, దేవుని బిడ్డగా మరలా సరి చేసుకుంటాం. దేవుని యొక్క కృపలో మరలా మనము అంటకట్టబడి ఉంటాం. మానవుడు బలహీనుడే, మానవుడు ఆశపరుడే, మానవుడికి కోరికలు ఉన్నాయి. అయితే దేవుడు తప్పునైనా ఇది కరెక్ట్ కాదు, సరి చేసుకో అని దేవుడు చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలి. లేకపోతే నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసేసుకుంటాడు, దేవుని ఆత్మను తీసేసుకుంటాడు. ఆయన నా ఆత్మ లేని వాడు నావాడు కాదంటే మనం సాతాను వాడు అయిపోతాం. సాతాను వాడు అయ్యామంటే సాతాను మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వాడుగా ఉందావు, సరి చేసుకోవటానికి దేవుడు సమీపిస్తున్నాడు, దిద్దుకోవటానికి దేవుడు సమీపిస్తున్నాడు, ఒప్పుకోవటానికి దేవుడు సమీపిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో పెరిగి వేయకుండా ఉండటానికి దేవుడు సమీపిస్తున్నాడు. ఇంకా మనం సరి చేసుకోగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదములు మనల్ని దాటిపోవాడు కాదు యేసు దైవం. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం దయచేస్తాడు. ఈ చిన్ని సంఘమునైనా దేవుని కృపలో, దేవుని ఆకలి తీర్చే, సంతోషపెట్టే, ఫలములతో నింపబడిన ఒక ఆధ్యాత్మికమైన సంఘముగా ప్రభువా మా సంఘం ఉంచబడినట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.